డిఎస్సి సోషల్ కృష్ణా నది ఉపనదికి సంబంధించి భిన్నంగా ఉండేదాన్ని గుర్తించండి. వార్ధ అయితే కృష్ణా నది ఉపనదులు భీమా, గాయత్రి, కోయనా జీవనభృతి పొందే హక్కు, జీవించే హక్కులో ఒక భాగమని పేర్కొన్న సుప్రీంకోర్టు తీర్పు. వోల్గా టెల్లెస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ తీర్పు. రుద్రమదేవి పరిపాలనా కాలం క్రీస్తు శకం 1262 నుంచి 1289. సహజ వాతావరణం మాత్రమే సృజనాత్మకత అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుందని భావించిన వారు. రవీంద్రనాథ్ ఠాగూర్ భారత జాతీయ చిహ్నం 4 సింహాల గుర్తును అధికారికంగా గుర్తించిన రోజు జనవరి 26, 1950. సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం అన్ని వర్గాల ప్రజలు సమావేశం అవడానికి నామ్ఘర్లను ప్రారంభించిన వారు. శంకరదేవుడు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సౌర పవనశక్తిని ఉపయోగించే బస్సు షెల్టర్ను ఏర్పాటు చేసిన దేశం స్కాట్లాండ్. సింధు లోయ నాగరికతకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. పశువులు, మేకలు, పందులు, గుర్రాలు, కుక్కలు మరియు గాడిదలను వీరు పెంచేవారు. పత్తిని మొట్టమొదట పండించింది వీరే. అరేబియా సముద్రంలోని లోతాల్ నౌకాశ్రయం ద్వారా వీరు వ్యాపారం చేసేవారు. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని భారత పార్లమెంట్ ఆమోదించిన సంవత్సరం 2009. క్రింది వాటిలో రాష్ట్ర కార్యనిర్వహణ శాఖలు భాగం కానివారు స్పీకర్, అయితే భాగమైన వారు గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి. విజ్ఞాన శాస్త్రం కేవలం జ్ఞానాన్ని పొందుపరచడం కాకుండా పదే పదే ఆ జ్ఞానాన్ని ధృవీకరిస్తుందని వ్యాఖ్యానించింది ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్. జ్ఞానేంద్రియాలు ఎన్ని, అవి ఏవి? ఈ ప్రశ్న ఈ రకానికి చెందింది. లఘు సమాధాన ప్రశ్న. పరస్పర సంబంధం ఉన్న సుదీర్ఘ సబ్జెక్టు విషయాన్ని యూనిట్ అంటారని తెలిపింది ప్రెస్ వన్. విద్యార్థి బోధనాభ్యసన ప్రక్రియల ద్వారా నేర్చుకున్న మొత్తం అంశాలను పరీక్షించే మూల్యాంకనం. సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం అపెప్ సూచించిన మొత్తం అభ్యసనాల సూత్రాలు 6. అభ్యసన ప్రభుత్వ నిర్మాణ క్రమాన్ని, నిర్వహణ విధానాన్ని ఈ చార్టు ద్వారా చక్కగా ప్రదర్శించవచ్చు. వ్యవస్థాక్రమ చార్ట్.